హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మా పల్లవి హల్దీ ఫంక్షన్ పెళ్ళికి వెళ్తున్నామండి. ఆ విశేషాలంటో మీకు ఈరోజు చూపిస్తాను. రండి వెళ్దాం మనము. మా పల్లవి పెళ్ళికి అలాగే మరదలవుతుంది. చాలా చక్కగా ఎంజాయ్ చేద్దాం. రండి వెళ్దాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము హల్దీ ఫంక్షన్ను చూసేద్దాం. చూడండి, ముందుగా ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసము అరటాకులతోని అందంగా డెకరేషన్ చేస్తున్నాను. ఈరోజు మా మరదలు పల్లవి హల్దీ ఫంక్షన్ మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తూ ఉంటేనే డెకరేషన్ పూర్తయింది. కట్ చేస్తే మనం హల్దీ ఫంక్షన్లకు వచ్చేసాం. చూడండి, ఇక్కడ నా ముద్దుల మేనల్లుడు అలాగే నా ముద్దుల మరదలు వెనక మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్తున్నాడు. వీడు చూడండి ఎలా చూస్తున్నాడో నా వంక. మా అత్తమ్మ చూడు నా వంక చూస్తుందని చెప్పేసి నా ముద్దుల మేనల్లుడు కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని అందరూ ఎల్లో కలరు పసుపు రంగు దుస్తులతో అందంగా ముస్తాబై రెడీ అయి ఉన్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హల్దీ ఫంక్షన్ గురించి మీకు ఎన్నో విశేషాలు తెలియజేస్తానండి. మీరందరూ హల్దీ ఫంక్షన్స్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, అలాగే ఎంతమంది చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఒకప్పుడు హల్దీ ఫంక్షన్ అనేదే ఉండకపోయేది. పెళ్లి కూతురు చేసే రోజే పసుపు రాసి పెళ్లి కూతురికి వధువులకు ఇద్దరికి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదండి. దానికంటూ ఒక రోజు పెట్టుకుంటూ ఉంటున్నారు కదా. హల్దీ పసుపు దంచే కార్యక్రమం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. హల్దీ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా మీకు? మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అందరూ పసుపు రంగు దుస్తులతోని పిల్లలు కూడా తయారయ్యి పంచలు కట్టుకొని దోతిలు కట్టుకొని బుడ్డ పిల్లలు కూడా అద్దాలు పెట్టుకొని స్టైల్గా పసుపు దంచే కార్యక్రమానికి రెడీగా ఉన్నారు. హల్దీ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ, ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా విన్న వారందరి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళిళ్ళ సీజన్ దగ్గరలోనే ఉంది కదా. ఇప్పుడంటే హల్దీ వేడుకను గ్రాండ్గా చేసుకుంటున్నారు. కానీ పసుపుతోనే ప్రతి పని చేసేవారు కదండి. పసుపు రాసి స్నానం చేయించనిదే ఏ పెళ్ళి జరగదు అనడంలో అతియోశక్తి లేదు కదండి. అందుకే పసుపుకు ప్రాధాన్యతనిస్తూ హల్దీ వేడుక చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, రోకలి పట్టుకున్న అమ్మాయి పెళ్లి కూతురు, తన పేరు పల్లవి. ఈరోజు పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. హల్దీ వేడుక చేసుకుంటున్నాం కదా. రోట్లో పసుపు వేసి నాయిడోల్ ఇంటికాడ అనేసి సాంగ్ పెట్టుకొని చకాచకా అందరూ చక్కగా ముత్తైదులందరూ పసుపు రంగు చీరలు ధరించి చక్కగా పసుపు దంచుతున్నారు. పసుపు దంచిన తర్వాత ఇలాగా ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇక్కడ మా మరదలు, మా తమ్ముడు, అలాగే పెళ్లి కూతురు, మా అమ్మ అందరు కలిసి ఫోటోలు దిగారు. ఒకరి తర్వాత ఒకరు అలాగే పసుపు దంచే కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. నేను హల్దీ వేడుక ఎందుకు చేసుకోవాలనో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. హల్దీ వేడుక వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పెళ్ళిళ్ళలో వధువు వరుడు ఎంత ముఖ్యమో పసుపు కూడా అంతే ముఖ్యం. తాలిబొట్టు లేకుంటే పసుపు కొమ్ముతో దారానికి పసుపు రాసి కూడా పెళ్ళి జరిపించవచ్చు. తలంబ్రాలలో పసుపు, అలాగే కాళ్ళు చేతులకు శరీరానికి పసుపు, ఇలా పెళ్ళిళ్ళలో పసుపు సిద్ధంగా నిలుస్తుంది. అలాంటి పసుపునకు ప్రాధాన్యత ఇస్తే హల్దీ వేడుకను చేసుకుంటున్నారు. వివాహానికి అత్యంత ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి హల్దీ వేడుక. ఇక్కడ చూడండి, నేను కూడా ప్రతి ఒక్కరు అందరి ముత్తైదులతోని పసుపు దంచిన తర్వాత ఆ పసుపును ఇసురుతున్నాము. ఆ పసుపుతోనే కదండి పెళ్లి కూతురికి మనం మొహానికి పెళ్లి కూతురిని చేసే రోజు పసుపు రాసేది. ఈరోజు హల్దీ వేడుక అన్నట్టు.
ఇక్కడ అందరము పసుపు కొమ్ములు వేసి ఇసురుతున్నాం అన్నట్టు మేమందరము. చూస్తూ ఉండండి మీరు. నేను పసుపు వేడుక హల్దీ వేడుక గురించి మీకు చెప్తూ ఉంటాను. వివాహానికి అత్యంత ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి హల్దీ వేడుక. వివాహ వేడుకలను స్టార్ట్ చేయడానికి వధూవరులకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కలిసి పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు పాదాలకు పసుపు రాస్తారు. పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. పసుపు ఆహారానికి రంగు, రుచిని బోధించడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి కాకుండా సౌందర్య ప్రయోజనాల కోసం కూడా పసుపును ఉపయోగిస్తారు. అందం కోసం పసుపు ఎప్పటి నుంచో కాదండి, ఉపయోగిస్తున్నారు. ఇందులో కర్కుమిన్ ఉన్నందున ఇది చర్మాన్ని మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పల్లవి చూడండి, ఆ పసుపు శారీ తీసేసుకొని అందంగా వైట్ శారీతోని మంగళ స్నానాలకు చక్కగా రెడీ అయింది. ఎంత బాగుందో కదా, ముద్దుగా పుత్తడి బొమ్మలాగా అందంగా తిరుగుతూ ఫోటోషూట్ చేసుకుంటుంది. ఈ కాలం పిల్లలు చాలా అదృష్టవంతులు కదండి. మా కాలంలో అయితే అసలు ఇలాంటివి ఉండేటివే కాదు. ఇప్పుడు పిల్లలు చక్కగా వెనకట 16 రోజుల పెళ్ళి అనేది 5 రోజుల పెళ్ళి అనేది ఉండేది కదా, అలా చేసుకుంటున్నారు. ఇతను పెళ్లి కూతురు వాళ్ళ నాన్న. ఈ అంకుల్కి 3 అమ్మాయిలే. ఈ అమ్మాయి పల్లవి వైట్ లంగా ఓని లెహెంగా వేసుకుంది కదా, పెళ్లి కూతురు 3వ అమ్మాయి. బ్లూ కలర్ జాకెట్ వేసుకున్న అమ్మాయి 2వ అమ్మాయి, ఎల్లో కలర్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న అమ్మాయి 1వ అమ్మాయి. ఈ అమ్మాయికి లాస్ట్ అమ్మాయి కనుక చాలా గ్రాండ్గా హల్దీ ఫంక్షన్ వేడుకను చక్కగా చేస్తున్నారు. హల్దీని రాసుకోవడం వల్ల, అంటే పసుపును రాసుకోవడం వల్ల చర్మానికి మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాస్తారు. పెళ్లి సమయంలో అందంతో మెరుగుపడటంతో పాటు వారికి రక్షణ కూడా కలిగిస్తుంది. తెలుసా అండి మీకు? మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే పెళ్లి కూతురికి ఇంక స్నానం చేయించే వేడుక ఉంది కదా అని చెప్పేసి అందరూ చక్కగా ఫోటోలు దిగుతున్నారు. ఫ్రెండ్స్, అక్క చెల్లెలు, వదిన మరదళ్ళు అందరూ చక్కగా డ్యాన్స్ కూడా వేస్తున్నామండి. మేము కూడా డ్యాన్స్ వేసాము. పిల్లలు, ఈ అమ్మాయి వీళ్ళిద్దరు చూడండి, అక్క చెల్లెలు చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు. పసుపును ఉపయోగించడం ఆచారంగా మారిపోయింది. మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ హల్దీ ఫంక్షన్కి పసుపు రంగు వస్తువులు ఎందుకు ధరిస్తారో మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. హల్దీ వేడుకలో ఒక పసుపు రంగు తగినదిగా పరిగణిస్తారు. ఇది శక్తివంతమైన రంగు. ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. చూడండి, పెళ్లి కూతుర్ని మధ్యలో పెట్టుకొని మేమందరం చక్కగా డాన్స్ వేస్తున్నాము. అలాగే సంగీత్ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసామండి. చూడండి ఎంత చక్కగా వేస్తున్నామో. నన్ను కూడా పిల్లలు రావదినా అని 3 మరదన్లు అయితే చక్కగా ముందుకు లాగేస్తున్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా కాసేపు ఆటపాటలతోని చాలా సరదాగా గడిపాము. మీకు చెప్పాను కదండి, ఈ పసుపు రంగు ఎంతో శక్తివంతమైన రంగు. ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కాంతి, జ్ఞానం, స్వచ్ఛత, విజయాన్ని సూచిస్తుంది. వధువు తన హల్దీ వేడుక కోసం పసుపు రంగు చీర లేదా లెహెంగా ధరించవచ్చు. అందుకే అందరూ పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. ఇదండి పసుపు రంగుకున్న కథ. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉంది మా హల్దీ ఫంక్షన్? మీకు నచ్చినట్టయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోవద్దండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే అందరము ఇలాగా
హల్దీ ఫంక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మాయికి స్నానం చేయిస్తున్నాం అన్నట్టు. స్నానానికి రెడీ చేసి కూర్చోబెడుతున్నాం. ఇక్కడ చూడండి, నన్ను కూడా పిల్లలు వదిన ఆ కాలంలో నువ్వు పెళ్లి కూతురు గెటప్లో ఈ విధంగా లేవు కదా, ఒక ఫోటో దిగు అని చెప్పేసి నన్ను కూడా ఈ డెకరేషన్లో అందంగా కూర్చోబెట్టారు. చాలా నవ్వు వచ్చిందండి, నాకు సిగ్గు కూడా వేసింది. ఇప్పుడు ముందుగా అక్క బావ స్నానం చేయిస్తున్నారు ఈ పిల్లకి, ఈ పల్లవికి మంగళ స్నానాలు చేయిస్తున్నారు చూడండి. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్క బావ, వీళ్ళిద్దరూ అక్క బావ అండి, అమ్మాయి అక్క బావ చక్కగా హల్దీ స్నానం చేయిస్తున్నారు. తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరు చాలామంది ఇలాగా స్నానాలు చేయిస్తూ వచ్చారు. చాలా సందడిగా, చాలా హంగామగా, చాలా బాగా జరిగిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఈ అమ్మాయి వదిన అవుతుంది, పక్కన తను ఫ్రెండ్ అవుతుంది. తర్వాత నేను కూడా మంగళ స్నానం చేయించాను. ఎలా ఉందండి హల్దీ వేడిగా? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు హల్దీ వేడిక అయిపోయింది కదా, రేపు పెళ్లి కూతురు కార్యక్రమాన్ని చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పెళ్ళి కూడా చూపిస్తాను. ప్రతిరోజు డే బై డే వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు హల్దీ వేడిక. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఇంకా లాస్ట్కు అందరూ అమ్మాయికి చక్కగా బిందెలతోని అక్కడున్న గంగాళాలతోని ఎత్తి ఒక్కొక్క గంగాళంలో ఒక్కొక్క కలర్ నీళ్ళు నింపారు. పసుపు, ఎరుపు, అలాగే గ్రీన్ కలరు, అన్ని రంగులు చక్కగా పోసుకుంటూ చాలా సందడిగా ఈ హల్దీ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగిందండి. మీలో ఎంతమంది ఇప్పుడు పిల్లలు ఇలాగ చేసుకుంటున్నారో, మీ ఇళ్ళల్లో ఎలా చేశారో నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇదండి ఈరోజు హల్దీ ఫంక్షన్. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఓకేనా? హల్దీ వేడుక చూసేయండి. హల్దీ వేడుక ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు తెలిసింది కదండి. అలాగే మనం పసుపు రంగు చీరలు ఎందుకు ధరించాలో కూడా మీ అందరికి తెలిసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.